లిక్కర్ కుంభకోణం సాగతీత కావాలని కోరుకున్నటువంటి ప్రభుత్వం కోరుకున్న విధంగానే జరిగింది. సిద్ధార్థ లోద్ర వాదనల దెబ్బకి చెవిరెడ్డి, కేసిరెడ్డి లాంటి టోటల్‌గా 7 నిందితులకి కూడా బెయిల్ ఇవ్వడానికి ఏసీబీ కోర్టు నిరాకరించి తోసిపుచ్చింది. దెన్ వీళ్ళందరూ హైకోర్టుకెళ్తారు. తాజాగా 7 బెయిల్ పిటిషన్లు తిరస్కరిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి భాస్కర్‌రావు ఆర్డర్స్ ఇచ్చారు. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న నిందితులు రాజకేశిరెడ్డి, సజ్జల శ్రీధర్రెడ్డి, చాణక్య, వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ బెయిల్ పిటిషన్లని ఈ నెల 16, 17 తేదీల్లో వాదనలు జరిగితే ప్రాసిక్యూషన్ తరపున సిద్ధార్థ లోద్ర వర్చువల్ విధానంలో వాదనలు వినిపించడం, ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, తదుపరి దర్యాప్తులో పలు కీలక సాక్ష్యాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. నిందితులకు బెయిల్ ఇవ్వద్దని కోరారు. దీంతో నిందితులు బెయిల్ పిటిషన్ కోర్టు తోసిపుచ్చింది. అంటే వాళ్ళకి బెయిల్ ఇచ్చేయడానికి ఏమున్నాయో, మీ దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయి, ఇంతవరకు ఏం లేదు కదని ఏసీబీ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఉన్నాయి త్వరలో నెక్స్ట్ చూపెడతాం కాబట్టి ఆగండి అన్నారు. ఇప్పుడు కనుక ఇచ్చేస్తే అదిగో మేము ఉన్నాయి అన్నా సరే ఇచ్చేశారు అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్తారు. కాబట్టి ప్రస్తుతానికి కొట్టేశారు. ఓవరాల్గా విజయవాడ, గుంటూరు జైల్లో ఉన్నటువంటి ఈ నిందితులందరికీ కూడా శుక్రవారంతో రిమాండ్ గడువు ముగిస్తే మళ్ళీ 7వ తారీఖు వరకు 14 రోజుల పాటు రిమాండ్ ఇచ్చారు.